అది ఎక్కడ లూజ్ అయిందో అనేది చెప్పలేను. కానీ అవ్వడమైతే అయిపోయింది. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఓపిక అనేది నశించకూడదు. ఆ రకమైన మాటలు ఎవరిని అనకూడదు అని అంటారు. కరెక్టే, నేను కాదనట్లేదు. కానీ జరగడం జరిగిపోయింది. అది చాలా తప్పు, ముమ్మాటికి తప్పు. ఎవరెవరైతే ఫ్యామిలీస్ తన ద్వారా బాధపడ్డారో వాళ్ళందరి ఫ్యామిలీస్‌కి మా ఫ్యామిలీ తరపు నుంచి నేను క్షమాపణ అడుగుతున్నానండి. ఇంకా ఏదైతే జరుగుతుందో ఇంకా తను అపాలజీ అయితే చెప్పేసింది. ఈ మ్యాటర్ ఇంక ఇక్కడితో వదిలేస్తే నేను రిక్వెస్ట్‌గా అడుగుతున్నాను. వదిలేస్తే మంచిది అని చెప్పి నేను కోరుకుంటున్నానండి. ఈ 4 రోజుల నుంచి మా ఫ్యామిలీ ఎంతైతే బాధపడుతుందో, ఎదుటి ఫ్యామిలీస్ కూడా అంతే బాధపడుతున్నాయని నేను అర్థం చేసుకోగలను. ఎవరైతే అలేఖ్య చేత బాధపడ్డారో వాళ్ళందరికీ నా తరపున, నా ఫ్యామిలీ తరపున, అలేఖ్య తరపున క్షమాపణ అడుగుతున్నాను. ఈ విషయాన్ని ఇంక ఇక్కడితో ఆపేయండి దయచేసి కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ 4 రోజుల నుంచి తన పేరు మీద ఏవైతే ట్రోల్స్ జరిగినాయో అది తన జీవితంలో మాసిపోలేని మచ్చగా మిగిలిపోతది. తను ఏ విషయం గురించి ఆలోచించినా రేపు పొద్దున్న ఎన్ని సంవత్సరాల తర్వాతైనా ఆ విషయం తన లైఫ్‌లో అయితే తీసేయలేనిది, మాసిపోలేనిది ఒక బాధ. ఇంకా తనైతే క్షమాపణ అడిగింది కాబట్టి ఇంక ఇక్కడితో దీన్ని ఆపేయాలని కోరుకుంటున్నానండి. నా రిక్వెస్ట్ అంతే. నేను లాస్ట్ టైమ్ ఒక